ఈ శుక్రవారం థియేటర్లోకి అఖండ 2 మూవీ వస్తూ ఉండడంతో వెనక్కి తగ్గాయి చిన్న సినిమాలు. బాలయ్యతో రిస్క్ ఎందుకులే అని సైడ్ అయిన చిన్న హీరోలు కొత్త రిలీజ్ డేట్లతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ లిస్ట్ నుంచి పోస్ట్ పోన్ అయిన సినిమాలేంటి? అఖండ 2 అనుకున్నట్లే లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యుంటే చిన్న సినిమాలకి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. బాలయ్య సినిమా రిలీజ్ కి ఎదురైన ట్విస్ట్ తో చిన్న హీరోలు డేట్ మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి రావాల్సిన మోగ్లీ సినిమా ఒక్కరోజు తేడాతో ఆడియన్స్ ముందుకొస్తుంది. ఈ శనివారం 13న కొత్త రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ ఈ శుక్రవారం మోగ్లీ సినిమా ప్రీమియర్స్ ఉంటాయని అనౌన్స్ చేశారు. సినిమా ప్రమోషన్స్ తో సందడి చేస్తోన్న మోగ్లీ టీం అఖండ సినిమాకి ఒక్కరోజు తేడాతో థియేటర్స్ లోకి వస్తుంది. ఈ ఫ్రైడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అఖండ 2 ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయిన మరో చిన్న సినిమా సైక్ సిద్ధార్థ్. నందు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా జనవరికి పోస్ట్ పోన్ అయింది. ఇందుకు సంబంధించి రానాతో కలిసి స్పెషల్ వీడియో షేర్ చేశారు నందు. అఖండ 2 రిలీజ్ ని సపోర్ట్ చేస్తూ జై బాలయ్య అని స్లోగన్ ఇచ్చిన నందు తన సైక్ సిద్ధార్థ్ సినిమా జనవరి 1న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అఖండ 2 ఎఫెక్ట్ తో రిలీజ్ డేట్ మార్చుకున్న మరో చిన్న సినిమా ఈషా. త్రిగుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ ఈ నెల 12 నుంచి 25కి వాయిదా పడింది. ఆత్మలు, దయ్యాలు కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈషా క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బన్నీ వాసు సమర్పణలో వస్తోన్న ఈషా మూవీ టీజర్, ట్రైలర్ లోని హారర్ ఎలిమెంట్స్ ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. మరి బాలయ్యతో రిస్క్ ఎందుకని డిసైడ్ అయిన చిన్న సినిమాలో మొత్తంగా సేఫ్ జోన్ చూసుకున్నట్లే అంటున్నారు జనాలు.